నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఇవాళ కరీంనగర్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం జీఎస్డీపీలో దేశంలోనే తెలంగాణ టాప్ దాదాపు 12% వృద్ధి రేటు సాధించిన స్టేట్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా మార్పులు ఈడీ విచారణకు హాజరు కాని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు చేస్తామంటూ మంత్రి అతిషి ట్వీట్ సౌత్ ఆఫ్రికాతో టెస్టులో సిరాజ్ రికార్డు ఫీట్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన హైదరాబాదీ ఇక బులెటిన్లో అప్డేట్ చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించనున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకోనున్న ఏపీ సీఎం అక్కడి నుంచి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకోనున్నారు అక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించనున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకోనున్న ఏపీ సీఎం అక్కడి నుంచి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకోనున్నారు అక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించనున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయనుందా అంటే అవునని అంటున్నారు ఆప్ నేతలు కాసేపట్లో ఆయన్ను ఈడీ అదుపులోకి తీసుకోనుందంటూ ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు తమకు సమాచారం అందిందంటూ పార్టీ నాయకులు అతిషి సౌరవ్ భరద్వాజ్ జాస్మిన్ షా ట్వీట్లు చేశారు కాసేపట్లో కేజ్రీవాల్ ఇంటిపై ఈడీ దాడులు చేస్తుందని కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారని ట్వీట్ చేశారు అటు కేజ్రీవాల్ అధికార నివాసానికి వెళ్లే రోడ్లను ఢిల్లీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు భారీగా పోలీసులను మోహరించారు దీంతో ఆయన అరెస్టుపై తమ అనుమానాలకు బలం చేకూరిందంటూ పార్టీ నాయకులు అంటున్నారు ఈడీ ముందు హాజరయ్యేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి నిరాకరించారు ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేస్తారనే వార్తలు బలంగా ప్రచారమవుతున్నాయి లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెక్రటరీ జనరల్ కేశవరావు ఇతర నేతలు సమావేశం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్ లోక్సభ సమావేశం నిర్వహించనున్నారు లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరు కానున్నారు ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున 70 మందిని ఆహ్వానించారు రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చించనున్నారు.
లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, ఇతర నేతలు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్ లోక్సభ సమావేశం నిర్వహించనున్నారు. లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున 70 మందిని ఆహ్వానించారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చించనున్నారు. ఆచరణ సాధ్యం కాని అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టేందుకు బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. హస్తం పార్టీ మోసపూరిత హామీలపై కాంగ్రెస్ 420 పేరుతో బుక్లెట్ను విడుదల చేసింది. హామీల అమలుపై మీనమేషాలు లెక్కిస్తున్న తరుణంలో వాటిని గుర్తు చేసేలా ఈ బుక్లెట్ను తయారు చేశారు. ఇచ్చిన మాటలన్నిటినీ నిలబెట్టుకోలేని పక్షంలో హస్తం పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు గులాబీ దళం సన్నద్ధమైంది. అధికారంలోకి రావడమే ఏకైక ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ నోటికొచ్చిన హామీలిచ్చింది. ఎక్కడ పడితే అక్కడ నోటికొచ్చిన హామీలిచ్చింది. ముఖ్యంగా డిక్లరేషన్లు, మీటింగ్ల పేరుతో హస్తం పార్టీ నేతలు హామీల వర్షం కురిపించారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను హస్తం పార్టీ లైట్ తీసుకుంది. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ మోసపూరిత హామీలపై నిగ్గదీసి అడిగేందుకు కాంగ్రెస్ 420 హామీల పేరుతో ఓ బుక్లెట్ ను బీఆర్ఎస్ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కడమే పరమావధిగా ఇచ్చిన అడ్డగోలు హామీల అన్నిటిపైనని ఈ బుక్లెట్లో గులాబీ పార్టీ ప్రచురించింది. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మోసపూరితంగా ఆచరణ సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ మండిపడుతోంది. హామీలను అమలు చేయకుండా ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో ఆ హామీలను కాంగ్రెస్ గుర్తుకు చేసేలా ఈ బుక్లెట్ను తయారు చేశారు. వందల కొద్దీ హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కేవలం 6 హామీల మాట జపిస్తోంది. నిజానికి ఇచ్చింది ఈ 6 హామీలే కాదు, ఇచ్చింది 420 హామీలు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోతో పాటు వివిధ డిక్లరేషన్ల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒకచోట చేర్చి ఈ బుక్లెట్ను ప్రచురించింది. కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా ఇచ్చిందో లేదా తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు నిర్ణయించి ముందే డిసైడ్ అయిందో తెలియదు కానీ మోసానికి మారుపేరుగా నిలిచే 420 నెంబర్ తీరుగా ఈ హామీలు ఉన్నాయని బీఆర్ఎస్ మండిపడుతుంది. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసేలా కార్యక్రమాలు ప్రారంభించాలని గులాబీ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేవలం సాగదీసే ప్రక్రియలకు పాల్పడకుండా లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే ఎన్నికల ప్రచారంలో తేదీలతో సహా చెప్పినట్లు మాటకు కట్టుబడి ఉండి హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ స్పష్టం చేస్తుంది. కేవలం 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేస్తామంటే కుదరదన్నది బీఆర్ఎస్ నేతల మాట. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తుకు చేస్తూ హస్తం పార్టీ పైన ఒత్తిడి తీసుకొస్తామని గులాబీ నేతలు తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ దుర్మార్గాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత 420 హామీలను ప్రజలకు వివరిస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై కాంగ్రెస్ దాడులను ఖండించిన కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా గులాబీ శ్రేణులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మొన్న ఎన్నికల్లో 1-2 కాదు, సరిగ్గా 420 వాగ్దానాలు. సో ఇది కూడా ఒక పుస్తక రూపంలో ఎన్ని హామీలు ఇచ్చారు, వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు, ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు, ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు, మహిళా డిక్లరేషన్లో ఏం చెప్పినారు, అవన్నీ కూడా ఈ హామీలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము. 6 గ్యారంటీలే కాదు, 420 హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి ఒక రకమైన మరి లేని వాతావరణాన్ని కృత్రిమమైన ఒక అనుకూలతను, సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా మరి ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి. కాబట్టి ఇది అందరికీ కూడా, మా కార్యకర్తలకి ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని పోతాం. సంక్రాంతి తర్వాత కూడా ఇంకా ఒక 4-5 రోజులు ఈ మీటింగులు కొనసాగుతాయి. తదనంతరం క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా కూడా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు కూడా, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా పెట్టుకుంటాం. దాంతోపాటు అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ
ఇవాళ కొత్త ఆగడాలకు పాల్పడుతూ ఉంది. తుంగతుర్తిలో మా నాయకుల మీద ఇప్పటికి 2 సార్లు దాడులు జరిగినాయి. జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు, అదేవిధంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు సూర్యాపేట హాస్పిటల్ కూడా ఇవాళ పోయినారు. అక్కడ మా నాయకుడు మహేష్ మీద జరిగిన దాడిని ఖండించి అక్కడ వారికి ధైర్యం చెప్పి వారికి అండగా నిలబడ్డారు. కానీ రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకున్నాం, తప్పకుండా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమం జరిగినా అందరం కూడా అక్కడికి వెళ్తాం. అందరం కూడా మా కార్యకర్తలకి ధైర్యం చెప్పే విధంగా, అదేవిధంగా అవతల వాళ్ళు చేసే దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టే విధంగా ప్రజాస్వామికంగానే తప్పకుండా ఎదుర్కొంటామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ బలగం బీఆర్ఎస్ మాత్రమేనని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. తప్పకుండా పార్లమెంట్లో బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే స్వల్పమైన మరి తేడా వచ్చింది తప్ప ఏమీ లేదు. కొన్ని చోట్ల ఉదాహరణకు ఆదిలాబాద్ పార్లమెంట్లో ఒక 2-3 బీజేపీ అభ్యర్థులు ఎవరైతే గెలిచినారో వాళ్ళు ఇదివరకు 4 సార్లు ఓడిపోయినారు. వాళ్ళ మీద ఆ సానుభూతి కూడా కొంత పనిచేసినట్టుంది. దాంతోపాటు కొంత అక్కడక్కడ మరి మేము ఊహించని కొన్ని కారణాల వల్ల కూడా అనుకోకుండా కొంత నష్టం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఈరోజు మా నాయకులు మా దృష్టికి కూడా తీసుకుని వచ్చినారు. ఆ విషయంలో కూడా తప్పకుండా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకుంటాం. అసలు బీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి ప్రజలు? తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలి అంటే, తెలంగాణ అన్న మాట అక్కడ ధైర్యంగా ఉచ్చరించబడాలి అంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడాలి అంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు దిగేదాకా అవసరమైతే నిలబడాలి అంటే, కలబడాలి అంటే ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యమయ్యేది కేవలం ఒక బీఆర్ఎస్కే తప్ప కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో ఎంత మాత్రం కూడా కాదు. తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్, తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్ఎస్. ఈ విషయంలో ఎవరికి రెండో అభిప్రాయం కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల మా కార్యాచరణ చూస్తే పార్లమెంటులో తెలంగాణ అనే మాట ప్రతిధ్వనించింది ప్రతి సందర్భంలో అంటే దానికి కారణం మా ఎంపీలు, మా బీఆర్ఎస్ నాయకులు. ఢిల్లీలో తెలంగాణ వాయిస్ అంటే బీఆర్ఎస్ అనే మాట అందరికీ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మరి అన్ని రాష్ట్రాల్లో ఇది ఒక రాష్ట్రంగా చూస్తాయి, కానీ మాకు ఇది ఎపి సెంటర్. మేము కూడా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ మాకు మా న్యూక్లియస్, మా ప్రధాన కేంద్రము అల్టిమేట్గా హైదరాబాద్, అల్టిమేట్గా తెలంగాణ. కాబట్టి మా మెయిన్ ఎజెండానే మాకు తెలంగాణ. కాబట్టి తెలంగాణ కోసం, తెలంగాణ సమస్యలపైన, తెలంగాణ వాటాలపైన, తెలంగాణ హక్కుల కోసం ప్రత్యేకంగా పోరాడగలిగేది, బలంగా కృషి చేయగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రం. అందుకే పార్లమెంటులో తప్పకుండా ప్రశ్నించాలన్నా, ఏ అంశాన్ని లేవనెత్తాలన్నా కేవలం అది చేయగలిగేది, పోరాడగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను కూడా నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణకు పర్యాయ పదం కేసీఆర్ మాత్రమేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ స్వయం పాలన సాధించిందని చెప్పారు. ఢిల్లీ వేదికగా కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారన్నారు. సొంత బలంతో, గట్టి గలంతో మాట్లాడే సత్తా ఉన్న నాయకులు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. అట్లా ఉన్నప్పుడే ఆ రాష్ట్రానికి విలువ ఉంటుంది. ఉదాహరణకి బెంగాల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? మమతా బెనర్జీ గారు. బెంగాల్కి బేటీ అనగానే ఇవాళ మమతా బెనర్జీ గారు, దీదీగా పిలువబడే మమతా బెనర్జీ గారే గుర్తొస్తారు. తమిళనాడు అనగానే గుర్తొచ్చేది ఇవాళ ఒక డిఎంకే, ఒక స్టాలిన్ గారు, లేదా అన్నా డిఎంకే పార్టీ గుర్తొస్తుంది. ఆంధ్రప్రదేశ్ అనగానే గుర్తొచ్చేది ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, అటు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 2 పార్టీలదే అక్కడ ప్రభావం ఉంది. ఒడిస్సా అనగానే గుర్తొచ్చేది నవీన్ పట్నాయక్ గారు, బిజు జనతాదళ్ పార్టీ. బీహార్ అంటే గుర్తొచ్చేది నితీష్ కుమార్ గారు, తేజస్వి యాదవ్ గారు. మహారాష్ట్ర అంటే గుర్తొచ్చేది శరద్ పవార్ గారు, ఉద్ధవ్ ఠాక్రే గారు. అదేవిధంగా ఇవాళ తెలంగాణ అనగానే గుర్తొచ్చేది భారతదేశం అంతా వెంటనే స్ఫురించే పేరు, గుర్తొచ్చే రూపం కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఇది నిర్వివాదమైన అంశం. ఇందులో రెండో అభిప్రాయానికి ఎవరికి కూడా నిజానికి ఆలోచన కానీ ఇంకో దానికి కానీ ఆస్కారం కూడా లేదు. ఇవాళ ఈ పవర్ఫుల్ నాయకుల వల్ల రాష్ట్రాలకు ఒక రకమైన గుర్తింపు, గౌరవం వచ్చింది. కేసీఆర్ గారి వల్ల కూడా తెలంగాణ అనే రాష్ట్రమే వచ్చింది, ఆ రాష్ట్రానికి అస్తిత్వం వచ్చింది. తెలంగాణ అన్న పదానికే పర్యాయ పదంగా మరి
కేసీఆర్ గారు మారినారు అంటే ఇది అతిశయోక్తి కాదు. అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్నే నిషేధించబడే స్థాయి నుంచి ఇవాళ తెలంగాణ అసెంబ్లీలోనే మరి తెలంగాణ వాళ్ళు స్వయం పాలనలో నిలిచి ఉన్నారు అంటే ఇవాళ దానికి కారణమైంది కేసీఆర్ గారి రాజకీయ చాతుర్యం, బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రయత్నం అనే మాట కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఎన్టీఆర్ గారి పేరు చెప్తే ఎట్లా అయితే తెలుగువారు గుర్తొస్తారో కేసీఆర్ గారి పేరు చెప్పగానే తెలంగాణ అని స్ఫురించడం కూడా అంతే న్యాచురల్. అంతే దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనే స్థాయికి మరి పేరు సంపాదించుకున్నాం. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణపై ప్రేమ ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలతోనే సాధ్యమన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో పోరాడారు తప్ప కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు విభజన హామీలపై ఏ ఒక్కరోజు మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. సందర్భం వచ్చినప్పుడల్లా, అవసరం వచ్చినప్పుడల్లా పార్లమెంటులో గళం విప్పాలి, తెలంగాణ బలంగా కనబడాలి అంటే తప్పకుండా బీఆర్ఎస్ ఉండి తీరాలి. ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నా. సందర్భాలు వస్తాయి. గతంలో 7 మండలాలను ఆనాడు కేంద్ర ప్రభుత్వం మనకు ఇష్టం లేకపోయినా గుంజుకున్నప్పుడు హైకోర్టు విభజన, తెలంగాణ కోసం ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలనేది జాప్యం చేసినప్పుడు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ బలి చేసినప్పుడు, పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఆనాడు నిలబెట్టుకోనప్పుడు, కృష్ణా జలాల్లో వాటాలు తేల్చనప్పుడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా ఎగ్గొట్టినప్పుడు పార్లమెంట్లో నిలబడ్డది, కలబడ్డది. ఆనాడు గొంతు విప్పి ఆనాడు మొత్తం దేశం మన వైపు తిరిగి చూసే విధంగా చేసింది కేవలం కేసీఆర్ గారి ఎంపీలు, మా బీఆర్ఎస్ ఎంపీలు తప్ప ఇంకో పార్టీ కాదు. పార్లమెంటును స్తంభింపజేసింది బీఆర్ఎస్ఏ. ఇట్లా ఎన్నో సమస్యల మీద తెలంగాణకు సంబంధించి పోరాటం చేసింది, నిర్విరామంగా కొట్లాడింది గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ. అందుకే బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఉండాలి, పార్లమెంట్లో ఉండాలి. సింగరేణిని వేలం వేస్తాం, ప్రైవేటు పరం చేస్తాం, సింగరేణిని కుదబెడతాం, అమ్మేస్తాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెగించినప్పుడు మనకు బొగ్గు బ్లాకులు ఇవ్వకుండా ఆక్షన్లో పెడితే అడ్డుకున్న ఒకే ఒక్క పార్టీ, గొంతు విప్పిన ఒకే ఒక్క పార్టీ, గర్జించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. గర్జించిన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీటన్నింటి విషయంలో మనం బలంగా మాట్లాడాలి, మన గలం విప్పాలి అంటే అది కాంగ్రెస్, బీజేపీల వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు జాతీయ పార్టీలుగా సహజంగానే వాళ్ళకి ఎట్టుంటుందంటే ప్రత్యేకంగా వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ ఉండదు. పార్లమెంట్లో ప్రత్యేకంగా ఎన్నడన్నా రాహుల్ గాంధీ ఒక్కరోజన్న రాహుల్ గాంధీ లేదా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఒక్క పూటనన్న తెలంగాణ గురించి మాట్లాడిన పరిస్థితి ఉన్నదా? ఎప్పుడన్నా ఉంటే ఇంకా కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే ప్రయత్నం, తెలంగాణను చిన్నగా చేసి చూపెట్టాలనే ప్రయత్నమే చేసిండ్రు తప్ప రద్దు చేసిన ITIR గురించి ప్రశ్నించలేదు, తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల గురించి మాట్లాడలేదు, తెలంగాణకు ఇవి కావాలి అవి రావాలి అని ఎన్నడన్నా రాహుల్ గాంధీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ మాట్లాడినరా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీల దళం లేకపోతే, తెలంగాణ పార్టీకి బలం లేకపోతే తెలంగాణ పలుకుబడి ఢిల్లీలో పడిపోదా? దయచేసి ఆలోచించండి. మన గలం ఉండదు, మన బలం ఉండదు. మళ్ళీ మనం అనామకులుగా ఎట్లయితే ఆనాడు తెలంగాణ పదాన్ని శాసనసభలో నిషేధించినారో రేపు పార్లమెంట్లో కూడా తెలంగాణ అన్న పదమే వినబడకుండా పోయే ప్రమాదం ఉంటుంది బీఆర్ఎస్ లేకపోతే. ఇది కూడా రాష్ట్ర ప్రజలు మీరు గమనిస్తూ ఉంటే ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో. బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి పొగుడుతూ ఉన్నారు. ఇద్దరు మరిగా ఏదో అండర్స్టాండింగ్కి వచ్చినట్టే ఉన్నారు. మళ్ళీ చూస్తుంటే గతంలో కరీంనగర్, నిజామాబాద్ ఎన్నికల్లో ఎట్లయితే అంతర్గతంగా కలిసికట్టుగా పనిచేసినారో మళ్ళీ చూస్తుంటే ఏదో అంతర్గతమైన ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టే కనబడతా ఉంది. అందుకే మేము అనేది వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం ఎంతకన్నా పోతారు. కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి అంటే, తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో తప్పకుండా అక్కడ ఉండే విధంగా పనిచేయాలి అంటే ఆ పని కేవలం బీఆర్ఎస్ ఎంపీలు చేయగలుగుతారు తప్ప ఇంకెవరి వల్ల కాదు. అందుకే కేసీఆర్కు బలం ఇద్దాం, పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపిద్దాం, గులాబీ దళాన్ని పార్లమెంటుకు పంపుదాం, ఢిల్లీలో తెలంగాణ బలాన్ని మళ్ళొకసారి పెంచుకుందాం. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జీఎస్టీపీలో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 11.97% వృద్ధి రేటును నమోదు చేయడం ద్వారా 3,08,732 కోట్ల జీఎస్టీపీతో అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో నిలిచింది. ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల గత 9.5 ఏళ్లలో రాష్ట్రం వ్యవసాయ,
మౌలిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించడం వల్లనే ఇది సాధ్యమైంది. ఈ జాబితాలో తెలంగాణ తర్వాత కర్ణాటక, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఏపీ కూడా టాప్ 10లోనే ఉండడం విశేషం. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి జీఎస్డీపీలో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 11.97% వృద్ధి రేటును నమోదు చేయడం ద్వారా 3,08,732 కోట్ల జీఎస్డీపీతో అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో నిలిచింది. ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల గత 9.5 ఏళ్లలో రాష్ట్రం వ్యవసాయ మౌలిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించడం వల్లనే ఇది సాధ్యమైంది. ఈ జాబితాలో తెలంగాణ తర్వాత కర్ణాటక, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఏపీ కూడా టాప్ 10లోనే ఉండడం విశేషం. దేశంలోనే మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజింగ్లో దూకుడు మీదుంది. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో, లీజింగ్లో రారాజుగా వెలుగొందుతోంది. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ తమ కార్యాలయాలను హైదరాబాద్లో నెలకొల్పుతూ ఉండడంతో ఇక్కడ కార్యాలయ భవనాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. 2023లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్ వృద్ధిలో హైదరాబాద్ 2వ స్థానంలో ఉన్నట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. దేశంలోని ప్రధాన నగరాల్లో 2023లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్ వృద్ధిలో హైదరాబాద్ 2వ స్థానంలో ఉన్నట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఓ వెబినార్లో భారతీయ హౌసింగ్ ఆఫీస్ మార్కెట్ పై విడుదల చేసిన తమ నివేదికలో కార్యాలయ స్థల విపణిలో గతేడాది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల హవా స్పష్టంగా కనిపించినట్టు పేర్కొంది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక, రాజకీయ ఆందోళనకర పరిస్థితులున్న హైదరాబాద్ సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 2022తో పోల్చితే 2023లో ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ 15% పెరిగి 59.6 మిలియన్ చదరపు అడుగులకు చేరినట్టు నైట్ ఫ్రాంక్ వివరించింది. గతేడాది బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ మందగించింది. 2023లో 12.5 మిలియన్ చదరపు అడుగులకే పరిమితమైంది. 2022తో పోల్చితే 14% తగ్గింది. ఇదే సమయంలో హైదరాబాద్ లో 32% వృద్ధి కనిపించడం గమనార్హం. ఇక్కడ 8.8 మిలియన్ చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ జరిగిందని నైట్ ఫ్రాంక్ తెలియజేసింది.
మొత్తంగా చూసినట్లయితే నేడు బెంగళూరు, అహ్మదాబాద్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ పడిపోగా చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, పూణేల్లో పెరిగింది. దేశీయ ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో జీసీసీల హవా స్పష్టంగా కనిపిస్తున్నది. 2023లో 20.8 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని జీసీసీలు తీసుకున్నాయి. 2022తో పోల్చితే 58% పెరగడం గమనార్హం. చెన్నై తర్వాత హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ పైనే జీసీసీ కంపెనీలు మక్కువ చూపాయని నైట్ ఫ్రాంక్ ఇండియా డైరెక్టర్ జోసెఫ్ తిలక్ తెలిపారు. హైదరాబాద్లో అత్యుత్తమ జీవన శైలి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రతిభ, నైపుణ్యం కలిగిన యువత ఉండడం కార్పొరేట్లకు కలిసొస్తున్నది. అదిగాక దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఉన్నది. ఈ క్రమంలోనే అద్దెలు ఎలా ఉన్నా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అటు గత ఏడాది కాలంలో హైదరాబాద్లో 32,880 యూనిట్ల ఇండ్లు అమ్ముడయ్యాయని నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఇందులో మధ్యతరగతి ఇండ్లు సరసమైన ధరల్లో ఉండే గృహాల కంటే అధిక బడ్జెట్ కూడిన ఇండ్ల క్రయ విక్రయాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నది. గత ఏడాదితో పోల్చితే వృద్ధి 6% ఉండగా ధరల పెరుగుదల మాత్రం 11% ఉంది. అదే సమయంలో నగరంలో నివాస గృహాల కొత్త ప్రాజెక్టులు ఏడాది కాలంలో 46,985 యూనిట్లు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మహాలక్ష్మి పథకం అద్దె బస్సుల ఓనర్ల పాలిట శాపంగా మారింది. మహాలక్ష్మి పథకం వల్ల బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగి విపరీతమైన భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కేఎంపీఎల్ రావడం లేదని అద్దె బస్సుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యలు తీర్చకపోతే ఈ నెల 5 నుంచి బస్సులు నడపబోమని టీఎస్ఆర్టీసీకి తేల్చి చెప్పారు. మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమకు తీవ్ర నష్టం వస్తోందని అద్దె బస్సుల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం వల్ల ప్రతి బస్సులో 100 నుండి 120 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అటు ప్రతి కిలోమీటర్కు బస్సును ఆపాల్సి వస్తోంది. మరోవైపు ఓవర్లోడ్ కారణంగా బస్సుల మెయింటెనెన్స్ ఖర్చు పెరుగుతోంది. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం బస్సుల్లో సీటింగ్ కెపాసిటీ వరకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు రద్దీ దృష్ట్యా ఇన్సూరెన్స్ కంపెనీ వారితో మాట్లాడి బస్సులో ఉన్న ప్రయాణికులందరికీ వర్తించే విధంగా పాలసీని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. రోజు మహాలక్ష్మి స్కీమ్ వల్ల పబ్లిక్ బాగా ఆర్టీసీ బస్సుకు కనెక్ట్ అయినరు. ఆ రోజు 65 ఓవర్ ఉన్న బస్సులకు ఇవాళ 100-105 ఓవర్ వచ్చింది. దాంట్లో ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ ప్రభుత్వం అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ మహాలక్ష్మి స్కీమ్ వల్ల మేము చాలా నష్టపోవడం జరుగుతుంది. ఓవర్లోడ్ వల్ల మా బస్సులు కేఎంపీఎల్ రావట్లేదు. టైర్లు, మెయింటెనెన్స్, డ్రైవర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ బాగా పెరిగినాయి. కాబట్టి తక్షణమే మా యొక్క సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. మొత్తంగా ఎన్ని ఉంటాయి సార్ అద్దె బస్సులు? 2700 బస్సులు ఆర్టీసీలో మేము అద్దెకు నడుపుతున్నాము. అందులో పల్లె వెలుగులు, సిటీ లోకల్లు, ఎక్స్ప్రెస్లు. ప్రస్తుతం ఆర్టీసీ అద్దె బస్సు ఇన్సూరెన్స్ కెపాసిటీ పల్లె వెలుగు 56, ఎక్స్ప్రెస్ 51 సీట్లుగా ఉన్నది. ఉచిత ప్రయాణం వల్ల ప్రస్తుతం 100 నుండి 120 వరకు పెరిగింది. దీంతో ఇన్సూరెన్స్ ఇబ్బందుల్ని ఆర్టీసీ యాజమాన్యమే భరించాలని కోరుతున్నారు. ఇక ఆర్టీసీ యాజమాన్యానికి టైర్లు తక్కువ ధరకు వస్తున్నాయో అదే రేటుకు అద్దె బస్ టైర్లను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ ఓవర్లోడ్ సమస్య వలన ముఖ్యమైనది ఇన్సూరెన్స్. బస్సుకు ఇన్సూరెన్స్ కడతాం మనం. ఇన్సూరెన్స్ అనేది ఎంబీ యాక్ట్ ప్రకారంగా ఆర్సీలో ఉన్న పర్మిట్ మెంబర్స్కి మాత్రమే, అంటే 55 మందికి మాత్రమే మేము ఇన్సూర్ చేస్తాము. అంటే అంతకన్నా ఒకరిద్దరు ఎక్కువ ఉన్నా సరే ఇన్సూరెన్స్ కవర్ కాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్, ఎంబీ యాక్ట్, దాన్ని ఎవరు మార్చలేదు. ఇది బస్సులలో 70 మంది, 100 మంది, 120 మంది ట్రావెల్ చేస్తారు. ఇవాళ మీరే మీడియాలో ఎన్నోసార్లు కథనం ఇచ్చారు ఇంతమంది ట్రావెల్ చేస్తున్నారు. దీనివలన అనుకోని సంఘటన ఇలాంటి జరిగితే, కొండగట్టలాంటి ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఆర్టీసీ అధికారులు వహిస్తారా, గవర్నమెంట్ వహిస్తుందా, ఓనర్ వహించాలా? ఎందుకంటే ఆర్సీ హోల్డర్ మీదనే పడుతుంది ఆ భారం. ఆర్సీ హోల్డర్ ఎవరంటే అద్దె బస్ యజమాని. అద్దె బస్ యజమాని ఇన్సూరెన్స్ ఎంత ఉందో అంతవరకే కంపెనీ ఇస్తుంది. మిగతా అంత ఓనర్ చెల్లించాలంటే ఆస్తులు అమ్ముకున్నా ఇలా కట్టలేని పరిస్థితి. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించి మహాలక్ష్మి పథకం ప్రారంభం రోజు నుంచి అమలు జరిగే విధంగా ఆర్డర్ ఇవ్వాలని అద్దె బస్సు యజమానులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్స్ నెరవేర్చకపోతే ఈ నెల 5 నుంచి బస్సులు నడపబోమని సర్కారుకు తేల్చి చెప్పారు.
ఇక నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉధృతమయ్యాయి. పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలంటూ 10,000 మందికి పైగా రైతులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. ఫ్యాక్టరీ గోడలు, షెడ్లు ధ్వంసం చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు రైతులపై లాఠీ చార్జ్ చేశారు. అయితే ఫ్యాక్టరీని తరలించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు నిర్మల్ జిల్లా రైతులు. రైతులపై లాఠీ దెబ్బ పడింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపల్లి శివారులో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పంట పొలాలను కలుషితం చేసే ఈ పరిశ్రమను తరలించాలంటూ గుండంపల్లి, దిలావర్పూర్, న్యూలోలం, సమందర్పల్లి గ్రామాలకు చెందిన దాదాపు 10,000 మంది రైతులు, ప్రజలు ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేపట్టారు. పరిశ్రమల లోపలికి చొచ్చుకెళ్లి గోడలు, సామాగ్రి, షెడ్లను కూల్చివేశారు. టిప్పర్ల అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడున్న స్కార్పియో వాహనాన్ని బోల్తా పడేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఫ్యాక్టరీ లోపలికి మహిళలు వస్తుండగా అడ్డుకున్న పోలీసులు వారిపై బాష్పవాయువు ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. అయితే తమ ప్రాణాల కంటే పరిశ్రమ ఏర్పాటుకే సహకరిస్తున్నారని పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో రంగంలోకి దిగిన నిర్మల్ అడిషనల్ ఎస్పీ క్రాంతిపాల్ పాటిల్ రైతులతో మాట్లాడారు. వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినని రైతులు కలెక్టర్ రావాలంటూ పట్టుబట్టారు. నిర్మల్ రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ కూడా వచ్చి రైతులతో మాట్లాడారు. ఈ క్రమంలో పరిశ్రమను నిలిపివేస్తామంటేనే ఆందోళన విరమిస్తామని రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. దీనిపై స్పందించిన అధికారులు కొంతమంది రైతులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించుకొని 20 మందితో కమిటీ వేస్తామని తెలిపారు. కమిటీ వద్దని పరిశ్రమను రద్దు చేస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు మళ్లీ రోడ్డుపై బైఠాయించారు. ఈ సమయంలో బోల్తా పడిన స్కార్పియో వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పోలీసులు రైతులపై లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి పంపించేశారు. ఇక ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు బంద్కు పిలుపునిచ్చారు. దిలావర్పూర్, గుండంపల్లితో పాటు వివిధ గ్రామాలు బంద్ పాటించాలని నిర్ణయించారు. హైవేపై వంటవార్పు, బైక్ ర్యాలీ నిర్వహిస్తామని కార్యాచరణ ప్రకటించారు. తాము నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల తమ పచ్చని పంట పొలాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి తమ పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల్ని నిలిపివేసి ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.